దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఎన్నికల ఫలితాలు సాయంత్రం 5 గంటలకల్లా వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ కూటమి తరపున బీహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్, యూపీఏ కూటమి తరపున లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పోటీ పడ్డారు. ఈ నెల 18న పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు 776 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 99.14% పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని రాష్ట్రాల బ్యాలెట్ బాక్సులను గట్టి బందోబస్తు మధ్య ఢిల్లీకి తెచ్చారు. ఓట్ల లెక్కింపు కోసం లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 8 రౌండ్లలో ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. మొట్టమొదట పార్లమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ ను లెక్కించనున్నట్లు రిటర్నింగ్ అధికారి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కించనున్నట్లు మిశ్రా చెప్పారు. ప్రతి రౌండ్లో కూడా లెక్కింపు ముగిసిన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నట్లు లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయ వర్గాలు కూడా తెలియజేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలుపొందిన అభ్యర్థికి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందజేస్తారు. ఇక ప్రస్తుతం పార్టీల వారీగా ఎంపీల, ఎమ్మెల్యేల ఓట్ల విలువ గణాంకాలను పరిశీలిస్తే రామ్నాథ్ కోవింద్ గెలుపొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. 23 సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. కొత్త రాష్ట్రపతి ఈ నెల 25న పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలైనటువంటి ఎన్నికలను కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. మరి దీనికి సంబంధించినటువంటి అడిషనల్ డీటెయిల్స్ మా ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, సంజయ్, కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. మొదట పార్లమెంట్ లో ఓట్ చేసిన బ్యాలెట్ బాక్స్ ను ఓపెన్ చేయడం అనేది కూడా జరిగింది. దానికి సంబంధించి మొత్తం పార్లమెంట్ లో 717 మంది పార్లమెంట్ సభ్యులు ఓట్ చేశారు. 54 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాల్లో ఓట్ చేయడం అనేది కూడా జరిగింది. వాటిని కూడా వీటితోటే కలిపి ప్రస్తుతం కౌంటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. 4 స్థానాలు ఖాళీగా ఉండగా ఒకరిని డిస్క్వాలిఫైగా కూడా ప్రకటించడం కూడా జరిగింది. మొత్తం 776 మందికి గాను 768 మందికి సంబంధించిన ఓట్లనేవి ప్రస్తుతం లెక్కింపు అనేది కూడా జరుగుతుంది. ఇది మొదటి రౌండ్ లో ఈ లెక్కింపు అనేది కూడా జరుగుతుంది. ఈ లెక్కింపు కంప్లీట్ కాగానే తర్వాత 4 రాష్ట్రాలను వరుస క్రమంలో తీసుకునే అవకాశం ఉంది. 4 రాష్ట్రాల్లో మొదట ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ రాష్ట్రాలను కౌంటింగ్ లోకి తీసుకుంటారు. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది పూర్తయిన తర్వాత అందులో ఎన్డీఏ అభ్యర్థికి ఎంత ఓటు విలువ వచ్చింది, అదేవిధంగా యూపీఏ అభ్యర్థికి ఎంత ఓటు విలువ వచ్చింది అనేది ఆయా రాష్ట్రాల ఓటు విలువ ఆధారంగా లెక్కించి ప్రకటించడం అనేది కూడా జరుగుతుంది. ఇలా 8 రౌండ్ల కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది. 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీల యొక్క ఓటు విలువ కలిసి 5,49,495 ఉండగా ఇక అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేల యొక్క ఓటు విలువ కలిసి 5,49,408 ఉంది. మొత్తం ఓట్ల విలువ 10,98,903 ఉండగా ఇందులో కేవలం 98% వరకు మాత్రమే పోలింగ్ అనేది కూడా 99.41% మాత్రమే పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఎక్కువగా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొదటి రౌండ్ ఫలితాలు ఇంకొక 20-25 నిమిషాల తర్వాత వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఆ మొదటి రౌండ్ లో పార్లమెంట్ సభ యొక్క విలువ అనేది కొద్దిసేపట్లో వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది. మిగిలిన ఫలితాలన్నిటి రావడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఇప్పటికే ఇరు గ్రూపులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు కానీ మిగిలిన వాళ్ళు అందరూ కూడా పార్లమెంట్ కు చేరుకున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా వాళ్ళు చాలా ఆసక్తిగా కూడా గమనించడం అనేది కూడా జరుగుతుంది. అయితే క్రాస్ ఓటింగ్ అనేది కూడా జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ క్రాస్ ఓటింగ్ రామ్నాథ్ కోవింద్ కు లాభించే విధంగా జరిగిందా, లేకపోతే మీరా కుమార్ కి లాభించే విధంగా జరిగిందన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. మెజార్టీ ఎంత అన్న దానిపైన ఎన్డీఏ నేతలు ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ శిరీష్. అది మొత్తంగా దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఎన్నికల ఫలితాలు సాయంత్రం 5 గంటలకల్లా వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ కూటమి తరపున బీహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్,
యూపీఏ కూటమి తరపున లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పోటీ పడ్డారు. ఈ నెల 18న పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు 776 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 99.14% పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. ఇక ఓట్ల లెక్కింపు కోసం అన్ని రాష్ట్రాల బ్యాలెట్ బాక్సులను గట్టి బందోబస్తు మధ్య ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. ఓట్ల లెక్కింపు కోసం లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుళ్లను కూడా సిద్ధం చేశారు. మొత్తం 8 రౌండ్లలో ఓట్ల లెక్కింపు అనేది జరగనుంది. మొట్టమొదట పార్లమెంట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి బ్యాలెట్ బాక్సులను లెక్కించనున్నట్లుగా రిటర్నింగ్ అధికారి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కించనున్నట్లు కూడా మిశ్రా చెప్పారు. That I have fought this election with great belief and confidence in the ideology, and that I also believe in the inner voice of conscience. Who are you thankful to, ma'am, that you've been chosen, that you were nominated? Who do you think that not a credit but more like an acknowledgement will go to? All those parties who got together and unanimously decided. हम आम दिन की तरह आज का दिन है या कुछ अलग शेड्यूल है आपका? जैसे आम दिन होता है वैसे आज का दिन है. जो आम दिन करते हैं वही अभी तक किया हमने. फोन कॉल ज्यादा और ये जरूर है कि आप लोग सब आए हैं. मुझे बहुत खुशी हो रही है कि आप मेरे यहाँ आए. मैम आज अहम दिन है, हम सब लोग यहाँ पे मौजूद हैं और आप विपक्ष की तरफ से उम्मीदवार हैं, लेकिन विपक्ष से कोई नेता नजर नहीं आ रहा. जबकि अगर हम एनडीए की बात करें तो वहाँ पे जमावड़ा लगा हुआ है. नहीं, वो सब अपना अपना काम कर रहे हैं और इस समय सब काम पर लगे हुए हैं. ऐसी बात नहीं है. Ma'am, there is a crack in the opposition as well. महागठबंधन की बात करें तो how do you see that? अब आप इसको राजनीतिक सवाल पूछ रही हैं इस समय. आप इस समय पूरा ध्यान केंद्रित रखिए और हमें भी रखने दीजिए जो चुनाव हो रहा है. Approximately 5,000 votes, 4,800 something. You may have thought of some margin that you're at least expecting. You are asking hypothetical questions. But at least there must be something there. Insisting on hypothetical questions. You look extremely calm, ma'am. Just hours before the elections, you're very calm. Always calm. I'm happy to see you all. Thank you. आज सुबह से मैम किसी से बात हुई आप लोगों की? सोनिया जी वगैरह का फोन आया? हमें बहुत लोगों से बात हुई है. अब नाम हम नहीं इस समय बताना चाहेंगे. Thank you, ma'am. Thank you. बहुत बहुत Thank you so much. शुभकामनाएं I'm मैम. wishing you all the Thank very you. best.